అధ్యక్ష వారికి బడ్జెట్ పద్ధతులపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగమే వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు ఎక్కడ లేరు అధ్యక్ష రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి పెద్ద శ్రీధర్ నాయకత్వంలో 48,000 కోట్ల అధ్యక్ష రెండో సంవత్సరము ఒక్క 178 లక్షలు 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలో ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ వారి హయాంలో రానటువంటివి బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు అభివృద్ధించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీ ఎవరిని కూడా భయపడుతున్న అధ్యక్ష ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.